ఇప్పుడు చిన్న పిల్లల్లో పారాలిసిస్, స్ట్రోక్స్ వస్తున్నాయి కదా! రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? అంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మనం అవి వచ్చినప్పుడు రాకుండా ఉండాలంటే? ఫస్ట్ థింగ్, పిల్లలు పుట్టంగానే వాళ్ళకి ఇవ్వాల్సిన వ్యాక్సిన్స్ అన్నీ కరెక్ట్గా వేయాలి. న్యూట్రిషనల్ ప్రాక్టీసెస్ ఫస్ట్ 6 months ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్. దాని తర్వాత ఫుడ్ సబ్స్టెన్సెస్ అనేది గ్రాడ్యువల్గా ఇంట్రడ్యూస్ చేసి ఒక హెల్దీ డైటరీ ప్యాటర్న్ చిన్నప్పుడు ఇన్ఫాన్సీ నుంచే వాళ్ళకి ఎస్టాబ్లిష్ చేయగలిగితే వాళ్ళకి జంక్ ఫుడ్ క్రేవింగ్, షుగర్ క్రేవింగ్ ఇవన్నీ ఫ్యూచర్లో తగ్గుతూ ఉంటాయి. రీక్రియేషనల్ యాక్టివిటీ ఒక ఫ్యూ అవర్స్ పర్ డే ఏ నార్మల్ చైల్డ్కైనా హ్యూమన్ బీయింగ్కైనా అవసరం. మరీ 3-4 hours ట్యూషన్స్ అని, కోచింగ్ సెంటర్స్ అని ఎల్కేజీ, యూకేజీ నుంచే స్టార్ట్ చేసి వాళ్ళకు ఒక న్యాచురల్ రీక్రియేషనల్ యాక్టివిటీని కంప్లీట్గా అవాయిడ్ చేస్తే వాళ్ళకి టీనేజ్ స్టార్ట్ అయ్యేసరికల్లా వేరే ప్రాబ్లమ్స్ అన్నీ అక్యూములేట్ అయ్యి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వెరీ ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతుంది. ఒక జనరల్ పబ్లిక్లో మనము ఒక బ్యాలెన్స్ డైట్, బ్యాలెన్స్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వగలిగితే చాలా నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ని మనము ఇన్ లేటర్ లైఫ్ అవాయిడ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు పిల్లలు చాలామంది పొద్దున స్కూల్కి వెళ్తే సాయంత్రం వరకు కూర్చొనే ఉంటారు. అసలు ఏం యాక్టివిటీస్ కూడా ఉండట్లేదు ఇప్పుడు స్కూళ్ళలో. అలా ఏమైనా నర్వ్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా? 100% పడుతుంది మేడం. పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ అనేది పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి, ఎక్సర్సైజ్ అనేది ఓల్డ్ ఏజ్ పీపుల్కి కూడా చాలా ఇంపార్టెంట్. మనము యూజ్ చేసే మజిల్స్ వల్లే మన బాడీ ఆక్సిజన్ కన్సంప్షన్, గ్లూకోజ్ బ్యాలెన్స్, కొలెస్ట్రాల్ బ్యాలెన్స్ ఇవన్నీ రిలేటెడ్ ఉంటాయి. మనం తినే ఫుడ్లోంచి మనము డైజెస్ట్ చేసుకోగలిగే ట్రేస్ ఎలిమెంట్స్, విటమిన్స్ అన్నీ అబ్జార్బ్ చేయాలన్నా కానీ మినిమల్ ఫిజికల్ యాక్టివిటీ, ఫ్రెష్ ఎయిర్ ఇవన్నీ అవసరం. ఇవి లేకుండా ఎంత చదువు చదివినా కానీ వాళ్ళ ఫ్యూచర్లో ఆ చదువు వాళ్ళు ఉపయోగించుకొని ఒక గుడ్ లైఫ్ స్టైల్ బతికే స్కోప్ అనేది ఉంది.